ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించిందా? తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? ఆరోగ్య సమస్యలతోనే ఎన్నికల ప్రచారం చేశారా? తాజాగా ప్రధాని మోదీ నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి. విడతల వారీగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో సీఎం నవీన్ పట్నాయక్ విస్తృతంగా ప్రచారం చేశారు. 77 ఏళ్ల వయసులో కూడా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఒక మీటింగ్ లో నవీన్ పట్నాయక్ మాట్లాడుతుంటే ఆయన చేతులు వణుకుతూ టీవీలో కనిపిస్తోంది. అది కనిపించకుండా వెంటనే తన పక్కనే మైక్ పట్టుకుని ఉన్న పాండ్యన్ ఆ చేతుల్ని కనిపించకుండా వెనక్కి పెట్టాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది. చివరకు నవీన్ లాభీ తనను అన్ని రకాలుగా కంట్రోల్ చేస్తుందనే విమర్శలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీనికి తోడు మరో చోట నవీన్ పట్నాయక్ వెనకే కుర్చీ వేసుకుని కూర్చున్న పాండ్యన్ తన కాళ్లతో సీఎం కాళ్లను ఏదో అడ్జస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలు బీజేపీ నేతల కంట్లు పడ్డాయి. అక్కడి నుంచి బీజేపీ గ్యాంగ్ రచ్చ మొదలు పెట్టేసింది. నవీన్ పట్నాయక్ ఆరోగ్యం వేగంగా పడిపోయేలా ఆయన లాభీ ఏదో కుట్ర చేసిందని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా ఎన్నికల ప్రచార సభలో నరేంద్ర మోదీ కూడా ఇవే విమర్శలు చేశారు. మా ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై దర్యాప్తు చేయిస్తామని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ విషయమై నవీన్ పట్నాయక్ స్పందించారు. నా ఆరోగ్యం మీద మీకంత శ్రద్ధ ఉంటే నేరుగా నాకు కాల్ చేస్తే నేనే చెప్పేవాణ్ణి కదా, నా ఆరోగ్యం బాగానే ఉంది, థ్యాంక్ యూ అంటూ నవీన్ పట్నాయక్ నరేంద్ర మోదీకి కౌంటర్ ఇచ్చారు. కానీ ఏదో జరుగుతుందనే సందేహాలు ఇంకా బలపడుతూనే ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల ముఖ చిత్రంలో నవీన్ పట్నాయక్ కొంత విశిష్టంగా కనిపించాడు. 5 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన ఆయన వయసు 77 ఏళ్లు. హుందాగా ఉంటాయి ఆయన రాజకీయాలు. నిజంగానే పలు మీటింగుల్లో నవీన్ అస్వస్థత కనిపిస్తోంది. చేతులు వణుకుతున్నాయి, కాళ్లు స్వాధీనంలో ఉండటం లేదు. కష్టం మీద ప్రచారం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరి ఏడాదిగా ఆయన ఆరోగ్యం క్షీణించడం వెనుక తన లాభీ కుట్ర ఏమైనా ఉందేమోనని సందేహం కలుగుతోంది. పాండ్యన్ అనే తమిళుణ్ణి నవీన్ పట్నాయక్ తన రాజకీయ వారసుడిగా ఆల్మోస్ట్ ప్రకటించారు. ఆయన ఐఏఎస్. తన పదవికి రాజీనామా చేసి రాజకీయాలు చేరిపోయాడు. నవీన్ నీడగానే కనిపిస్తూ ఉంటాడు అన్ని మీటింగుల్లో. ఆయన భార్య కూడా ఐఏఎస్ అధికారే. కానీ ఎలాగో తన వారసుడిగా ప్రకటించిన పాండ్యన్ కు సీఎం నవీన్ తక్షణం ఏదో చేయాలనే ఆలోచన ఎందుకుంటుంది అనే మరో వాదన కూడా వినిపిస్తోంది. మొత్తం మీద నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణిస్తోందనే విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందే.